హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు పన్నీర్ కర్రీ. ఆలూని పన్నీర్ని పీసెస్లా కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టమాటోస్ పీసెస్లా కట్ చేసుకున్నవి వేసేసి నెక్స్ట్ ఆనియన్ పెద్ద ఒకటి వేసేసుకొని 4 పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ వేసే ముందు బగారాకు, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు వేసేసి బాగా ఉడికేదాకా స్టవ్ మీద అలా ఉంచేసేయాలి. టమాటా మెత్తగా అయ్యేదాకా స్టవ్ మీద అలా ఉంచేసి నెక్స్ట్ వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి వాటర్ పోసేసి స్టీమ్ చేయడానికి పన్నీర్ని, ఆలూని పీసెస్ చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్లో మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ మూత తీసి చూద్దాము. పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఆలు చూస్తే తొందరగానే ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు గ్రేవీ కోసం చేసుకున్న దాంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా యాడ్ చేస్తున్నాను. టమాటో ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాం. మెత్తగా ఉడికింది. సో ఇది కూడా గ్రేవీకి రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఆ మిక్సీ జార్లో వేసేసుకోవడమే. వేసి మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదు, కచ్చా పచ్చగా మిక్సీ పట్టినా కూడా కర్రీ టేస్టీగానే ఉంటుంది. సో నేను ఫస్ట్ మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా పేస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పేస్ట్ తోటి మనకు కర్రీ రెడీ స్టార్ట్ అవుతుంది. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పోపు కోసం, పచ్చిమిర్చి అవసరం లేదు, అన్నీ అందులోనే వేసేసాం కాబట్టి, వెల్లుల్లి, అల్లం 3-4 యాడ్ చేసేసుకొని దంచి పెట్టేసుకొని కచ్చపచ్చ పోపులో వేసేసుకొని కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి లైట్గా పసుపు వేయాలి. 1/2 స్పూన్ పసుపు వేసి యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసి ఆయిల్లో కలిసాక మనం చేసి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేయడమే. ఇలా గ్రేవీని యాడ్ చేసి ఒకసారి కలిపి పెట్టుకుందాం బాగా. నెక్స్ట్ ఈ పోపు అంతా యాడ్ అయినాక నెక్స్ట్ బాగా అది బాయిల్ అవుతుంటుంది కదా, అప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ ఆ గ్రేవీ థిక్నెస్ వచ్చేదాకా ఇలా కొంచెం 3 మినిట్స్ అలా ఉంచేసి ఉడకబెట్టుకున్న ఆలు పన్నీర్ వేసేసి ఒకసారి మళ్ళీ కలిపి పెడదాం. ఇలా కలిపేసుకున్నాక ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి లైట్గా మగ్గనివ్వాలి. ఆ గ్రేవీ ఫ్లేవర్ అంతా పన్నీర్కి, ఆలుకి పట్టేలాగా ఒక 3 మినిట్స్ అలా పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ మూత తీసి చూద్దాము. పన్నీర్ ఆలు కర్రీ ఇలా సో రెడీ అయిపోయింది. పన్నీర్ ఆలు కర్రీ. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.